బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పెద్దలు తమ పెద్దరికాన్ని మరిచి గద్దల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది పోయి ఆ ప్రజల్నే నంచుకు తింటున్నారు. వీళ్ల ఓవర్ యాక్షన్ మిగతా పెద్దల పరువు తీసేస్తోంది. ఏపీలో ఇవాళ నిన్న జరిగిన 3 ఇన్సిడెంట్స్ ఒకే రకమైన షాక్నిచ్చాయి. ఔరా అనిపించాయి. ఒక శంకర్రావు, ఇంకో విజయనగరం పోలీసు, 2 ఐఏఎస్లు. మన ఏపీ క్యాబినెట్లో అనగనగా ఒక తిక్క శంకరయ్య. అసలు పేరు శంకర్రావు. కంటోన్మెంట్ జనం ఎన్నుకున్న ఎమ్మెల్యే సారు. ముఖ్యమంత్రి నచ్చి మెచ్చి తన టీంలో పెట్టుకున్న మంత్రి గారు. చేనేత శాఖ చేతపట్టుకుంది మొదలు ఈయన గారు ఏం సాధించారో తెలియదు గాని శంకరయ్య పాలన రోజుకో సైడ్ ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీ. ఆయన మాటకు చేతకు ఒక మీనింగ్ అనేది ఉండదు. ఆ మాటకొస్తే తనేం చేస్తారో తనకే తెలియదు. మాటకు ముందే కోపం వచ్చే శంకర్రావు నిన్న సొంత పిఏ మీదనే ప్రతాపం చూపారు. మాటల మధ్యలో ఫోన్ రింగ్ అవ్వడమే ఆయన కోపానికి రీజన్. మీడియా కెమెరాలు ఉన్నాయన్న ధ్యాస కూడా లేకుండా పిఏ చెంప చెళ్ళు అనిపించారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో జరిగింది ఈ సంఘటన. శంకర్రావుగా ఈ సీనుకంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. ఒక మంత్రిగా మాత్రం శంకర్రావు చేష్ట చర్చనీయాంశం. ఈ మాత్రం నిగ్రహం లేని పెద్ద మనిషి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద చేనేత రంగాన్ని ఎలా పాలిస్తారనేదే మన అనుమానం. పిఏ మూతి పగలగొట్టిన శంకర్రావు సారు దీన్ని ఖచ్చితంగా హీరోయిజంగా తీసుకుంటారు. మన దృష్టిలో ఆయన రోల్ ఏంటి? కమెడియనా, విలనా? కాచింత బచ్చం పెంచండయ్యా బాబు అంటూ సిగ్గు విడిచి అడుక్కోవడానికి మెడికల్ హెల్త్ ఆఫీస్కి వెళ్ళిన ఆశా వర్కర్లకు నిన్న నరకం కనిపించింది. ఇన్నాళ్లు ఊరివాళ్ల ఆరోగ్యమే తమ మహాభాగ్యమని భావించినందుకు కాకీలు తమ మార్క్ ట్రీట్మెంట్ దాడి చేసింది. చాన్నాళ్లకు లాఠీ తిడి దొరికిందనుకున్నాడో ఏమో, ఆ క్షణాన రాక్షసుడే అయ్యాడు. విజయనగరం టౌన్ సీఐగా వెలగబెడుతున్న ఈ పెద్దాయనకు ఎందుకింత కోపం వచ్చిందో తెలియదు. ఆడవాళ్లను అదుపు చేయాలన్నా, అవసరాన్ని బట్టి కొట్టాలన్నా ఆ హక్కు ఆడపోలీసులకే ఉందన్న కనీస ఇంగితం ఈయనకున్నట్లు లేదు. కళ్ళు తాగిన కోతిలా మారి చిన్న పెద్ద అందరినీ చితక్కొట్టి తరిమేశాడు. లాఠీ చార్జ్ చరిత్రలోనే ఇంత కఠినమైన ఘటన లేకపోవచ్చు. లెక్కకు మించి వచ్చిన ఆశా వర్కర్లను ఇలా కాక ఇంకెలా అదుపు చేయాలంటూ ఎదురు ప్రశ్న ఒకటి. మన మహిళా హోంమంత్రి కూడా ఇలాగే స్పందించారు. ఇప్పటికీ సస్పెండ్ అయి పక్కన కూర్చున్న తర్వాత మాత్రం ఈ పోలీస్ వెంకటస్వామి క్యారెక్టర్ ఎలా మారుతుంది? లేచ మాత్రమైనా విచక్షణ లేని ఈ పోలీసు గారి దృష్టిలో ప్రజలంటే ఏంటో తెలుసుకోవాలనుంది కదూ. ఇది 2 బ్యూరోక్రాట్ల కథ. ఒక సినిమా థియేటర్ స్థలం లీజు విషయం. ఐఏఎస్ రేంజ్లో చూస్తే ఇది చాలా చిన్న ఫైలు. అయినా సరే చెయ్యి జారారు. 25 ఏళ్ల లీజు గడువు ముగిసిన లీజుదారుల పేర్లు మార్చి కొత్త డాక్యుమెంట్లు క్రియేట్ చేయించి సంతకాలు పెట్టేశారు. హైకోర్టు ఆదేశాలని కూడా బేఖాతరు చేసి మొత్తం డ్రామాను వెనక నుంచి నడిపేశారు. ఇందులో ఎంత పైకం చేతులు మారిందన్నది లెక్క తెలియకపోయినా కోర్టు ధిక్కార నేరం కింద 2 ఐఏఎస్ అధికారులని ఊచల వెనక్కు పంపాలంటూ కోర్టు తీర్పిచ్చింది. మినిస్టర్లైనా బ్యూరోక్రాట్లైనా విచక్షణ కోల్పోతే ఇంతే సంగతులు. కూర్చున్న కుర్చీ, చేతుల్లో పవర్ మనిషిని ఎంతలా మార్చేస్తుందో ఈ పెద్ద మనుషుల్ని చూస్తే పూర్తిగా తెలిసిపోతుంది. ఇక ఇటువంటి బూచాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు.